హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా పండిపోతాయి కదా. ఈ పండు పచ్చిమిరకాయలతోటి టేస్టీ అయిన టమాటా పచ్చడిని తయారు చేసుకోండి. టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉపయోగించి గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని పండు పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా, తొడలు తీసేసుకుని ఇలాగా ఘాటు పెట్టుకోకపోతే పచ్చిమిరకాయలు పేలుతాయి. ఘాటు పెట్టుకుని వేసుకోండి. పచ్చిమిరకాయలు కొంచెం మగ్గినాయి కదా, కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకుని అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. చూద్దాం, టమాటా ముక్కలు మగ్గినాయి కదా. కొను జీలకర్ర కొంచెం చింతపండు వేసేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఓ మిక్సీ జార్లో వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని 4 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగింది కదా, పోపు వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఈ వేగిన పోపుని మనం చేసుకున్న టమాటా పచ్చడిలో వేసేసుకోవాలి. పండుమిర్చి టమాటా పచ్చడిని ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటా, అన్నం, వాటెవర్ దేంట్లోకైనా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా పండుమిర్చి టమాటా పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.